రూత్లెస్ హస్బెండ్ ఎపిసోడ్ 22. రియాన్స్ అన్ని మాటలు అంటూ ఉంటే మౌని ఇంకా చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూసిన ఆరాధ్య తనను ఆపేసి, మా అన్నయ్య వల్ల అలా అన్నందుకు నన్ను క్షమించు. ఎందుకు తను అలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావటం లేదు. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి అని అంటూ ఉన్నప్పుడు రియాన్స్ కోపంగా వచ్చి, ఆరు ఎందుకు దాన్ని నువ్వు బ్రతిమలాడుతూ ఉన్నావు? అసలు ఎవరది? రియాక్షన్. మౌనిక అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే రానా కిందకి వస్తాడు. రియాన్స్ అంటున్న ప్రతి ఒక్క మాట రానా వినటంతో సీరియస్గా రియాన్స్ వైపు చూస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా అడగగానే రియాన్స్ కూడా రానాకు భయపడి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. రానా వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ కిందకు వచ్చి వాళ్ళ అత్త వైపు తిరిగి, ఏం జరుగుతుంది అత్త ఇక్కడ? ఎందుకు రియాన్స్ అలా అరుస్తూ ఉన్నాడు? ఎవరిపై అంతగా కోపడుతూ ఉన్నాడు అని అడగగానే రాజేశ్వరీదేవి కంగారు పడిపోయి, ఏం లేదు రానా, రియాన్స్ ఎవరిపై కోపడలేదు. నా ఫ్రెండ్స్ వచ్చిందండి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రియాన్స్కి, ఆరాధ్యకి, దాంతోపాటు ఈ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయిని కూడా పరిచయం చేస్తున్నాను అని అనగానే, ఆహా ఎవరు తను అని అడుగుతుంటే పక్కనే ఉన్న సంజన గారిని చూపించి, తినే సంజన నా ఫ్రెండ్ డాక్టర్గా వర్క్ చేస్తుంది అని అనగానే, సరే తనకు తోడుగా వచ్చిన మౌనిక అని చెప్పగానే ఒకసారి మౌనిక వాళ్ళ వైపు చూసి, నువ్వు అంటూ మౌనిక వైపు చూస్తూ ఉన్నాడు. రానాకి మౌనికకి ముందే పరిచయం ఉండటంతో తన దగ్గరకు వెళ్ళి తలపై చెయ్యి వేసి, ఎలా ఉన్నావురా? ఆ రోజు నువ్వు నన్ను కాపాడేసి వెళ్ళిపోయావు, కనీసం నీ పేరు కూడా ఏమీ చెప్పలేదు అని రానా అడుగుతూ ఉంటే మౌనిక భయంగా రానా వైపు చూస్తూ, అది సార్, నేను ఆ రోజు నిన్ను సడన్గా అలా నెట్టేశాను, సారీ సార్ అని చెప్తూ ఉంటే, రానా నువ్వెందుకు సారీ చెప్తున్నావురా? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే ఆ రోజు ఎంత ప్రమాదం జరిగేదో అని అంటూ ఉంటే ఆరు కంగారుగా రానా దగ్గరికి వచ్చి, అన్నయ్య నీకు మౌనిక ముందే తెలుసా అనగానే, తెలుసురా, తనే నన్ను ఒకరోజు సేవ్ చేసింది అనగానే, ఓ అవునా, ఏం జరిగిందన్నయ్య అంటే రానా అప్పుడు చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు రానా మీటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాడు పిల్లలతో కలిసి అని చెప్పాను కదా. అదే రోజు రానా కార్లో వెళ్తున్నప్పుడు సడన్గా తనకి అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో ఫోన్ పక్కకు ఆపి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. రాబర్ట్ కూడా ప్రాజెక్ట్ గురించి ఏదో మెయిల్ సెండ్ చేస్తూ ఉంటే దాన్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడే సడన్గా అటువైపు నుంచి ఒక లారీ స్పీడ్గా రానా మీదకు దూసుకు వస్తూ ఉంటే ఇంకొక క్షణంలో రానా మీదకి దూసుకొస్తుంది అని అనగా మౌనిక వచ్చి రానాని పక్కన పెట్టేస్తుంది. మౌనిక అలా చేయటంతో రానా పక్కకు పడిపోగానే రానా ఎక్కడైతే ఉన్నాడో అటు నుంచి వెళ్ళిపోవటం చూసి రానా కోపంగా పైకి లేచి లారీ వైపు చూస్తూ లారీ నెంబర్ నోట్ చేసుకుంటాడు తన మైండ్లోనే. ఎవరు ఇలా చేశారు అని అనుకుంటూ ఉన్నప్పుడే తనని సేవ్ చేసిన వాళ్ళని చూడాలి అని పక్కకు తిరుగుతాడు. కానీ అక్కడ మౌనిక భయంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన రానా తన ముఖాన్ని గుర్తుపెట్టుకుంటాడే తప్ప తన నేమ్ ఏమీ తెలియక సైలెంట్గా వెళ్ళి రాబర్ట్ వైపు చూస్తూ, రాబర్ట్ అని గంభీరంగా పిలిచి, ఆ లారీ ఎందుకు మన మీదకి వచ్చిందో నాకు తెలిసినంత వరకు అది మన మీద అటాక్ చేయడానికే వచ్చింది. ఆ లారీ నెంబర్ ఇది అని చెప్పి ఎలాగైనా మన టీంకి చెప్పి ఇది ఎక్కడ ఉంది, ఎందుకు ఇది మన మీదకి అటాక్ చేసేకి వచ్చారో ప్రతి ఒక్కటి తెలియాలి అని చెప్పగానే, సరే సార్ అని రాబర్ట్ ఆ విషయంలో ఉండిపోతే ఇప్పుడు ఆ విషయాన్ని ఆరాధ్యకి రియాన్స్కి చెప్పగానే భయంగా ఆరాధ్య, అన్నయ్య అంటే నీకేం కాలేదు, తనే సేవ్ చేసింది కాబట్టి సరిపోయింది, కానీ తను హెల్ప్ చేసిన అక్కడి నుంచి వెళ్ళిపోయింది, అంత సహాయం చేసి కూడా ఏది ఆశించలేదు నా దగ్గర నుంచి అని చెప్తూ ఉంటే ఆరాధ్య మౌనిక దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మౌనిక అని చెప్తూ ఉంటే మౌనిక కొంచెం టెన్షన్గా, అయ్యో ఆరాధ్య గారు ఎందుకు అలా చేస్తున్నారు? ఎదుటివారు అలా ప్రమాదంలో ఉంటే మనం చెయ్యవలసిన సహాయం మనం చెయ్యాలండి అని వాళ్ళను వదిలేసి వెళ్తే ఎలా చెప్పండి? అందుకే ఆ రోజు ఆ పరిస్థితిలో
సారే కాదు, ఎవరున్నా కూడా నేను అలానే చేసేదాన్ని అని చెప్తూ ఉంటే మరోసారి తను మంచి మనసుకి ఆరాధ్య అట్రాక్ట్ అవుతుంది. రానా మౌనిక దగ్గరికి వచ్చి తలపై చెయ్యి పెట్టి, ఇప్పుడైనా చెప్తావా నీ పేరు అని రానా అంటే, మౌనిక భయంగా నా పేరు మౌనిక సార్ అని అనగానే, అవునా ఏం చేస్తుంటావు అనగానే, నేను ఈ హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పగానే, అవునా అని అంటున్నప్పుడే రాబర్ట్ వైపు ఒక చూపు చూస్తాడు. రాబర్ట్ ఆ చూపుని అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి మౌనిక గురించి డీటెయిల్స్ మొత్తం తను ఏం చేస్తుంది పర్టికులర్గా అన్నీ తెలుసుకుని వస్తాడు. అలా ఆ రోజు సాయంత్రం వరకు మౌనిక రానాతో కూడా బాగా కలిసిపోవటంతో రానా వాళ్ళతో నవ్వుతూ అక్కడే భోజనం చేస్తూ ఉంటే ఇక్కడ రియాన్స్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంది. ఆ కోపాన్ని మొత్తం మౌనికపై కోపంగా చూస్తూ ఉంటాడు. మౌనిక వాళ్ళందరికీ దగ్గర అవ్వటంతో బాగా మాట్లాడుతూ ఉంది. కానీ రియాన్స్ తనపై కోపంగా ఉండటం మౌనికకి తెలుస్తూ ఉన్నా కనీసం కళ్ళు ఎత్తి తన వైపు కూడా చూడడు. అలా అంతా భోజనం పూర్తి చేసుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆరాధ్య, బన్ను, చిన్ను తన దగ్గరే ఉంటారు అన్నయ్య అని చెప్పగానే, హా అవునా అని అంటాడు. రానా మౌనిక వైపు చూస్తూ, పిల్లల్ని ఒకసారి తీసుకురారా, పిల్లలు చాలా బాగా నచ్చారా, ఈసారి ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొనిరా, ఇంకా చిన్న పాప కూడా చిన్నిని కూడా తీసుకురా అని అనగానే, సార్ మీకు చిన్ని ఎలా తెలుసు అని అంటుంది. మౌనిక అలా అడగగానే ఆరాధ్య వెంటనే మౌనికకి రానాకి పిల్లలకి రానాతో జరిగిన గొడవ గురించి మొత్తం చెప్తుంది. అంటే సార్ మీ గురించేనా మా పిల్లలు నిన్న చెప్తూ ఉన్నది అనగానే, అంటే నా గురించి కూడా మాట్లాడతారా అని రానా అడగగానే, ఏం చెప్తూ ఉన్నారు అని అనగానే మౌనికకి నిన్న మాట్లాడింది గుర్తుకు వచ్చి సడన్గా మళ్ళీ కంగారు పడుతూనే, ఏం లేదు సార్, మీరు ఎలా కలిశారో వాళ్ళ అమ్మకి చెప్పారు అని ఏదో ఒకటి చెప్పేస్తుంది. మీ గురించి చిన్ను ఎక్కువగా చెప్పాడు సార్, కానీ బన్ను మాత్రం మరీ కొంచెం భయపడుతూనే తనకి మీరు ఎందుకో నచ్చలేదు సార్ అని అనగానే, రానా మామూలుగానే అది నాకు తెలుసు రానా అని అంటాడు. సార్ ఏమీ తప్పుగా అనుకోకండి, చిన్న పిల్లలు కదా అని మౌనిక సర్ది చెప్తూ ఉంటే రానా ఏమీ అనకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు వాళ్ళ వైపు. ఇంకా సంచన వాళ్ళందరి వైపు చూస్తూ రాజేశ్వరి వైపు చూస్తూ, ఇంక నేను వెళ్తాను రాజేశ్వరి అని చెప్తూ ఉంటే, రాజేశ్వరి దేవి ఈ ఒక్కరోజు అన్నా ఉండవే, ఎలాగో ఇంట్లో మీ వారు కూడా లేరు కదా, తను కూడా ఇక్కడే ఉంటుంది అని రాజేశ్వరి చెప్తూ ఉంటే మౌనిక కంగారు పడిపోతూ, లేదు మేడం, నేను ఎలా అయినా ఇంటికి వెళ్ళిపోతాను, కావాలంటే మేడం ఇక్కడే ఉంటారు అని చెప్తూ ఉంటే, రానా ఎందుకురా అంత తొందరపడుతున్నావు అని అంటూ ఉంటే మౌనిక కొంచెం కంగారుగానే, ఏం లేదు సార్, నేను ఇంటికి వెళ్ళాలి, అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, తను ఒక్కరితే ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు, హ్యాండిల్ చేసుకోలేదు అని చెప్తూ ఉంటే రానా మౌనిక వైపు చూస్తూ, మీ అక్క హస్బెండ్ లేరా అని అంటే మౌనికకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా తల దించేస్తుంది కిందకి. తను సమాధానం చెప్పకుండా ఉండేసరికి ఇంకా ఏమీ అడగడు. ఒక్కసారి మీ అక్కని అడుగు, ఒక రోజుకే అడ్జస్ట్ అవ్వమని అని అంది. రానా చెప్తూ ఉంటే, సరే సార్, నేను అక్కని అడిగి ఏదో ఒకటి చెప్తాను అని అంటే, నీ ఇష్టం రా, ఎప్పటికే చాలా టైం అయ్యింది, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వమను అని రానా చెప్తాడు. ఒకవేళ వెళ్తాను అంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు అని రానా చెప్తూ ఉంటే అంత పెద్దవాళ్ళు అంతలా అడుగుతూ ఉంటే వద్దు అని చెప్పలేక, సరే సార్, నేను అక్కని అడిగి చెప్తాను అని అనగానే సరే అని జానకికి కాల్ చేస్తుంది. అక్కడే జానకికి కాల్ చేసి, చెప్పరా బయలుదేరారా అంటే, అక్క లేదు అని, ఈరోజు ఉండాల్సి వచ్చిందక్క, అందుకే మీరు జాగ్రత్త, అక్కడ ఉండండి అని మౌనిక చెప్తూ ఉంటే, చెప్పక్క వచ్చేయాలా లేకపోతే ఇక్కడే ఉండనా అనగానే
జానకి అప్పటికే టైం చాలా అవ్వటంతో వద్దు, అక్కడే ఉండు, నేను ఇక్కడ జాగ్రత్తగా ఉంటాను, రేపు త్వరగా వచ్చేసాయి అని చెప్పగానే సరే మీరు జాగ్రత్తగా ఉంటారు కదా అని మరీ అడిగి తను ఒప్పుకోగానే అదే విషయం రానాకి చెప్పుకొని అక్క ఒప్పుకుంది సార్ అనగానే సరే మీ అక్క కూడా ఒప్పుకుంది కదరా, ఇంకేం ఇక్కడ ఉండు అనగానే సరే సార్ అంటుంది. కానీ ఇక్కడ రియాన్స్కి మాత్రం అసలు ఇష్టం లేదు. కోపంగా మౌనిక వైపు చూస్తూ ఉన్నాడు. అది రానాకు తెలిసి రానా సీరియస్గా రియాన్స్ వైపు చూసేసరికి సరే ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మౌనిక అది ఏమీ పట్టించుకోకుండా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడుతుంది. అప్పటి నుంచి హాల్లో అందరూ కాసేపు మాట్లాడి నైట్ డిన్నర్ తినేసి అందరూ పడుకోవటానికి వెళ్తే మౌనికకి నిద్ర పట్టక గార్డెన్లోకి వచ్చి ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్క వాళ్ళ గుర్తుకు రావడంతో తను మళ్ళీ కాల్ చేసి ఏం చేస్తున్నావు, జాగ్రత్తగా ఉన్నారా మీరు అని అడుగుతూ ఉంటే జానకి మేం జాగ్రత్తగానే ఉంటాం, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు, తర్వాత త్వరగా వచ్చేసాయి రేపు అని అంది. అక్క సరే అని జానకితో అలా కొద్దిసేపు వరకు మాట్లాడి తర్వాత కాల్ కట్ చేస్తుంది. మౌనికకి ప్లేస్ మారడంతో ఎంతసేపటికి నిద్ర రాకపోతే అక్కడే చాలాసేపు ఉంది. అప్పుడే తనకు తన వెనక ఎవరో ఉన్నారు అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరగగానే అక్కడ చాలా కోపంగా తన వైపు చూస్తూ ఉంటాడు. మౌనిక రియాన్స్ని అంత దగ్గరగా చూసి ఒక్కసారిగా భయంతో వెనక్కి అడుగు వేస్తుంది. రియాన్స్ కోపంగా వెనక్కి వైపు చూస్తూ ఏంటి కలిసి ఒకరోజు కూడా కాలేదు, అప్పుడే ఇంటిలో సెటిల్ అయిపోయావు, అసలు ఏం చూద్దాం అని ఇక్కడికి వచ్చావు, ఎవరు నువ్వు అని కోపంగా మౌనిక మనకట్టు పట్టుకొని అడుగుతూ ఉంటే రియాన్స్ అలా తన చేతిని పట్టుకోవటంతో అక్కడంతా ఎర్రగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే రియాన్స్ అప్పటికే ఫుల్గా తాగి ఉంటాడు. మౌనిక కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ఉన్నాడే తప్ప తన బాధ మాత్రం అర్థం చేసుకోలేక ఇంకా తనపై కోపాన్ని చూపిస్తూ పట్టుని ఇంకా పెంచుతాడు. అసలు నువ్వు అంటేనే నాకు నచ్చటం లేదు, ఎందుకని నా ఫ్యామిలీతో అంత క్లోజ్ అవుతున్నావు, నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నీకు అప్పుడే చెప్పా వెళ్ళిపోమని, కానీ ఎందుకు ఎక్కడే ఉన్నావు అని అంటూ ఉంటే మౌనికకి ఈసారి కోపంగా రియాన్స్ వైపు చూస్తూ అసలు మీరెవరండి, వచ్చినప్పటి నుంచి నన్ను అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అసలు నేను ఏం చేశాను అని మీరు నన్ను అలా అంటున్నారు, నా గురించి ఏమైనా మీకు తెలుసా, లేకపోతే ఎక్కడైనా విన్నారా, నేను ఏమైనా తప్పులు చేశాను అని, ఎందుకు అలా నా మీద కోపడుతూ ఉన్నారు అని కోపంగా అడుగుతూ ఉంటే మౌనిక అలా రియాన్స్కి ఎదురు చెప్పటంతో అసలు నచ్చటం లేదు. రియాన్స్ ఒక్కసారిగా తన చెంపపై కొడతాడు గట్టిగా. అలా కొట్టగానే మౌనిక వెళ్ళి బెడ్పై పడగానే భయంగా రియాన్స్ వైపు చూస్తూ ఉంటుంది. రియాన్స్ ఇంకా తనకు తగ్గని కోపంతో తన వైపు చూస్తూ ఏంటి నా మీద రెచ్చిపోతున్నావు, అసలు ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్స్ చేసి అడగడానికి, నా ఇంటికే వచ్చింది కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడతావా అని అంటూ ఒక్కసారిగా తన గొంతు పట్టుకుంటాడు. రియాన్స్ ఎందుకు అంత రియాక్ట్ అవుతూ అయ్యి తనని ఏం చేస్తాడో అర్థం కాక భయంగా రియాన్స్ వైపు చూస్తూ వదిలేయండి అని తన చేతులతో రియాన్స్ని నెడుతూ ఉన్నా కూడా రియాన్స్ తనని వదలకుండా అంతకు పట్టుని పెంచుతూనే ఉన్నాడే తప్ప తన వదులు చేయటం లేదు. ఈసారి మౌనిక తనలో సహనం చచ్చిపోయి ఒక్కసారిగా తన బలాన్ని అంతా ఉపయోగించి రియాన్స్ని వెనక్కి నెట్టి ఒక్కసారిగా తన చెంపపై బలంగా కొడుతుంది. తను ఎంత పెద్ద తప్పు చేసిందో అప్పుడు తనకి తెలియక కొట్టేసింది. మౌనిక రియాన్స్ని అలా కొట్టగానే ఒక్కసారిగా తన కళ్ళల్లో కోపాన్ని అంతా మౌనికని మండే కళ్ళతో చూస్తూ నన్నే కొడతావా అని ఈసారి గట్టిగా తన బలాన్ని అంతా ఉపయోగించి తన చెంపపై కొట్టగానే మౌనిక ఆ దెబ్బకు కింద పడిపోతుంది. తన నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది. మౌనిక అలా పడిపోవటంతో రియాన్స్ కోపంగా తన దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా తన జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. అప్పటికే స్పృహలో లేని తను అలా పడిపోతూ ఉంటే రియాన్స్ తనకి కింద పడిపోకుండా పట్టుకుని తను ఎత్తుకుని రూమ్ వైపు నడుస్తాడు.
ఇక్కడ మీనాక్షి రెడీ అయి తను రాజేష్ ఇంకా పాపతో కలిసి స్నేహ ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళాలి అని త్వరగా రెడీ అయి అందరూ కార్లో బయలుదేరుతారు. మీనాక్షి ఈవెంట్ కూడా తనే చూసుకోవాలి అనుకుంటూ ఇంకా ఎంగేజ్మెంట్కి ఇంకా టైం ఉండగానే తను తొందరగా వెళ్ళింది అక్కడికి. మీనాక్షి అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ తన టీం అందరినీ చూస్తూ ఉంది. పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేశారా లేదా అని మీనాక్షి అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడే అందరితో ఇది కరెక్ట్గా ఉండాలి, అది కరెక్ట్గా ఉండాలి అని చెప్తూ ఉన్నప్పుడే అక్కడికి వచ్చి స్నేహ వాళ్ళ అమ్మగారితో కలిసి మీనాక్షి చేసే ప్రతి వర్క్ చేస్తూ ఉంది. అలా స్నేహ వాళ్ళు ఇక్కడ ఉండగా విక్రాంత్ వాళ్ళ అమ్మ తన కోడలి కోసం తీసుకున్న నగలు ఇవ్వాలి అని అటు ఇటు వస్తూ ఉంటుంది. ఇక్కడ మీనాక్షి ఉంది అని తెలియదు. తన పనులు తాను చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణవేణి వాయిస్ వింటూ ఉంటుంది. కృష్ణవేణి అక్కడికి వచ్చి స్నేహతో, స్నేహ ఇవి నీ కోసం నా కొడుకు తీసుకున్న నగలు, చాలా ఇష్టంగా తీసుకున్నాడు, ఇవి తీసుకో అమ్మా, వేసుకో అని ఎంతో ప్రేమగా నటిస్తూ చెప్తూ ఉంటే మీనాక్షి అది వింటూ ఉన్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. కృష్ణవేణి తన మాటలు తను మాట్లాడుతూనే ఉంది. మీనాక్షి కనీసం తన వైపు చూడకుండా అసలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తుంది. కానీ అప్పుడే స్నేహ వాళ్ళ అమ్మగారు తన ఎంత పెద్ద కోటీశ్వరులలో చూపించుకోవటానికి కావాలని మీనాక్షిని ఆపుతూ, మీనాక్షి చూసావా నా కూతురు ఎంత అదృష్టవంతురాలో, ఎంత పెద్ద ఇంటి కోడలు అవుతుందో తెలుసా, అయినా నీలాంటి వాళ్ళ కలలో కూడా ఊహించరు కదా, అలాంటి పెద్దింటి వాళ్ళకి కోడలు అవుతాము అని. నువ్వు చేసే ఈ జాబ్లో నీకు ఎంత వస్తుంది, మహా అయితే 1,00,00,000 రూపాయలు వస్తుంది కదా, నా కూతురుని చూడు ఎంత అదృష్టవంతురాలో కదా. కృష్ణవేణికి ఎప్పుడైతే మీనాక్షి అనే పేరు వినిపించిందో అప్పుడే షాక్ అయిపోతుంది. తను ఎవరు చూడాలని అందుకోసం తన వైపు చూడగానే మీనాక్షి అటువైపు మళ్ళీ ఉంటుంది. కృష్ణవేణికి మీనాక్షి కనపడక తన వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే స్నేహ మీనాక్షిని ఒక్కసారిగా ముందుకు తిప్పగానే అక్కడ మీనాక్షిని చూసి కృష్ణవేణి షాక్ అయిపోతుంది. కానీ మీనాక్షి మాత్రం కృష్ణవేణిని చూసినా కూడా ఏం పట్టించుకోకుండా స్నేహ వాళ్ళ అమ్మగారి వైపు చూస్తూ, చూడండి మేడం, నేను నా ప్రొఫెషన్ని నా ఇష్ట ప్రకారమే తీసుకున్నాను, అంతేకాని డబ్బే ముఖ్యమని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇప్పటి వరకు చేసిన పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ అన్నీ ట్రెడిషనల్గా వాళ్ళకు ఆకట్టుకునేలా చేశానే తప్ప ఎప్పుడూ డబ్బు ఉంది అని అహంకారంగా ఎవరితోనూ మాట్లాడలేదు, నడుచుకోలేదు అని చెప్పగానే స్నేహ వాళ్ళ అమ్మగారు మీనాక్షి వైపు కోపంగా చూస్తూ సైలెంట్ అయిపోతారు. మీనాక్షి ఆమెకు తగ్గట్టుగా తనకి సమాధానం చెప్పేసరికి ఇంకా ఏం అనలేక సైలెంట్గా ఉంటే మీనాక్షి ఇంకా ఎవరి వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణవేణి మీనాక్షి వెళ్తున్న వైపే చూస్తూ ఉంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోగానే స్నేహ వైపు చూస్తూ, ఆ అమ్మాయి నీకెలా తెలుసు అని కంగారుగా అడుగుతూ ఉంటే స్నేహ, తను మీనాక్షి అత్తయ్య ఈవెంట్ ప్లానర్, తను అన్నీ చూసుకుంటుంది, మొత్తం తనకి ఈ కాంటాక్ట్ ఇచ్చాను, ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి తానే చూసుకుంటుంది అని చెప్పగానే కృష్ణవేణి కంగారుగా స్నేహ వైపు చూస్తూ తనకేమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటే, ఎందుకు అత్తయ్య అని అలా అడుగుతున్నారు, తను నాకు ఏమీ చెప్పలేదు అని అనగానే, ఆహా ఏం లేదు పద నువ్వు రెడీ అవ్వు అని తను తీసుకొని వెళ్ళి తన దగ్గర ఉన్న నగలన్నీ తనకి వేస్తుంది. కానీ తను అన్నీ చేస్తున్నా కానీ తన ఆలోచనలు మాత్రం మీనాక్షి దగ్గరే ఉన్నాయి. ఎందుకు తను ఇక్కడికి వచ్చింది, ఏం చెయ్యాలని చూస్తుందా, నా కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చింది కావాలనే వచ్చిందా అని తనకి తానే అనుకుంటూ ఉంటుంది. మీనాక్షి అక్కడి నుంచి డైరెక్ట్గా రాజేష్ దగ్గరికి వచ్చింది. రాజేష్ దగ్గర చిన్ని ఉండటంతో తన దగ్గరకు రాగానే, చిన్ని మమ్మీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు, నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను, నువ్వైనా రాలేదు అని చిన్నగా కళ్ళు వేసి ఆర్పుకొని చెప్తూ ఉంటే మీనాక్షి చిన్ని కళ్ళల్లోకి చూస్తూ తను ఎత్తుకొని, ఏమైంది బంగారం అని అడుగుతూ ఉంటూ
నువ్వు నాతో మాట్లాడకు. ఇంతసేపటి వరకు నీకోసమే వెతుకుతున్నాను. నేను రాజేష్ నాన్నకి కూడా చెప్పా, కానీ నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని తన ముద్దు ముద్దు మాటలతో అడుగుతూ ఉంటే మీనాక్షి చిన్ని వైపు చూస్తూ, ఎక్కడికి వెళ్ళలేదురా తల్లి, మనమే కదా ఈ కాంటాక్ట్ తీసుకున్నది, అందుకే అంతా కరెక్ట్గా ఉందా లేదా అని అన్నీ చెక్ చేస్తూ వస్తున్నాను. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మని తిడతారు కదా తల్లి, అందుకే ఏ చిన్న ప్రాబ్లం కూడా జరగకుండా మొత్తం అన్నీ చూసుకొని వస్తున్నాను ఇక్కడికి. ఇప్పుడు నీ దగ్గరికే ఉంటా, ఎక్కడికి వెళ్ళను అని చెప్తూ ఉంటే చిన్ని తన 2 చేతులతో మీనాక్షిని మెడను చుట్టేసి ఐ లవ్ యూ మమ్మీ అంటూ తను కరుచుకుపోతుంది. పక్కనే ఉన్న రాజేష్ వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ, ఈ చిన్ని జీవితంలోకి నన్ను కూడా కలుపుకుంటే ఏమవుతుంది మీనా అని అడుగుతాడు రాజేష్. ఆ మాట అనగానే మీనాక్షి రాజేష్ వైపు కోపంగా చూస్తూ, అంతే రాజేష్ భయంతో అక్కడి నుంచి లేచి, నేను స్టాఫ్ ఏం చేస్తున్నారో మొత్తం చూసుకొని వస్తాను ఒకసారి అని అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. మీనాక్షి వెళ్తూ ఉన్న రాజేష్ వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా కొంచెంసేపటికి అన్ని చెక్స్ చేసుకున్నాక అక్కడే పాపతో ఉంటే అప్పుడే కృష్ణవేణి తన వైపు రావటంతో తన వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ కృష్ణవేణి అక్కడికి వచ్చి మీనాక్షి వైపు చూస్తూ, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీలాంటి బజార్ది ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చాలా బాధ పెట్టే మాటలతో అడుగుతూ ఉంటే మీనాక్షి కోపంగా కృష్ణవేణి వైపు చూస్తూ, మాటలు మర్యాదగా రానివ్వండి, మీరు ఎలా పడితే అలా మాట్లాడటానికి నేను అప్పుడు మీనాక్షిని కాదు, నేను మీ ఇంటితో మీ కొడుకుతో సంబంధం అన్నీ తెంచుకొని వచ్చేశాను అని ఎలా పడితే అలా వాగారు అంటే చేతితో సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసరికి కృష్ణవేణి గారికి కోపం ఎక్కువై, ఏంటే నన్నే అన్న మాటలు మాట్లాడతావా అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. మీనాక్షి చేతులను పట్టుకొని పక్కకు నెట్టేస్తూ, నువ్వు చెయ్యి మాటలు నీ దగ్గరే పెట్టుకోండి, ఇంకోసారి నాపై చెయ్యి వెయ్యాలని చూసినప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్తూ ఉన్నప్పుడే చిన్ని తన అమ్మను ఎవరో తిడుతున్నారు అని కృష్ణవేణి వైపు తిరిగి, ఏ బ్యాడంటీ, ఏంటి మా అమ్మని తిడుతున్నావు, ఎవరు నువ్వు, అసలు నువ్వు మంచిదానివే కాదు, నువ్వు బ్యాడ్ ఆంటీవి, ఇక్కడి నుంచి పో, మా అమ్మని ఇంకోసారి ఏమైనా అన్నావు అంటే అని తన వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైతే కృష్ణవేణి గారు ఆ పాపను చూసిందో ఆ పాప వైపే చూస్తూ ఉండిపోతుంది. రియాన్స్ అలా కొట్టగానే పడిపోయిన మౌనికాని చూస్తూ తనని ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా తన బెడ్పై పడేస్తారు. మెలకువలో లేని మౌనిక తనకు ఏం జరుగుతుందో తెలియక అలాగే ఉండిపోతే రియాన్స్ మాత్రం తనపై చేరి తన వైపే చూస్తూ కోపంగా తన చెంపలపై తడుతూ, హే లేవు, లేవవే అని ఎంత తడుతూ ఉన్నా తను లేవకపోవటంతో అప్పటికి తనకి కూడా మత్తు పూర్తిగా ఎక్కేసి ఉండటంతో తన బెడ్ పక్కనే తనపై చెయ్యి వేసుకొని పడుకుండిపోతాడు. కృష్ణవేణి ఆ పాపను చూసి ఈ పాప అని అంటూ ఉంటే మీనాక్షి నా పాప అని తన గుండెలకు హత్తుకొని చెప్తుంది. కృష్ణవేణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ చిన్ని పాపలో కూడా విక్రాంతి పోలికలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణవేణి ఆ పాపను చూసి తన సొంత మనవరాలా అని అనిపించినా కూడా మీనాక్షిని చూసి తను ఎప్పటికీ నా ఇంటి కోడలు కాలేదు, అలాంటిది ఈ పాప కూడా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఇంకా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండి ఆ పాప వైపే చూస్తూ ఉంటే మీనాక్షి కోపంగా, ఎందుకు ఇక్కడికి వచ్చావు, మీ అబ్బాయి ఎంగేజ్మెంట్ కదా, వెళ్ళి కావాల్సినవి చూసుకోండి, నా పని ఇదే నా పని నేను చూసుకొని వెళ్ళడానికి వచ్చాను ఇక్కడికి అని కోపంగా చెప్పగానే మీనాక్షి వైపు కోపంగా చూస్తూ, నువ్వు కానీ నీ బిడ్డ కానీ నా కొడుకుకి కనిపించారు అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు మళ్ళీ నా కొడుకు జీవితంలోకి రావాలని చూస్తే మాత్రం ఈసారి నీ బిడ్డల్ని అసలు వదిలిపెట్టను అని చెప్తూ ఉంటే మీనాక్షి కోపంగా ఆవిడ వైపు చూస్తూ, మీకు అలవాటే కదా అమాయకులమైన వ్యక్తులపై నిందలు వేసి పంపించడం, నీ కొడుకులకి అలవాటే కదా ఇవన్నీ అని అంటూ ఉంటే ఏయ్ అని గట్టిగా అరుస్తుంది. మీనాక్షి తనకంటే గట్టిగా అరవకు, నేను అన్నదాంట్లో ఏం తప్పు ఉంది,
నువ్వు చేసిందే నేను చెప్పాను. ఎప్పటికైనా నిజం బయటపడకుండా ఉంటుందా చెప్పు? అది నీ కొడుకు తెలియకుండా ఎన్ని రోజులైనా దాచిపెడతావు? ఎప్పటికైనా నిజం బయటికి వస్తుంది. అప్పుడు నీ కొడుకుకి నీ మొహం ఎలా చూపిస్తావో చూస్తాను. ఇప్పుడు నేను నా బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నాను. చెప్పాలి అంటే నీకే థ్యాంక్స్ చెప్పాలి. మీలాంటి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను నా బిడ్డని చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాను అని తనతో చెప్తూ ఉన్నా కూడా మీనాక్షి మనసులో తను బయటికి వచ్చినప్పటి నుంచి తనకు జరిగిన బాధలు కానీ తన సూటిపాట మాటలతో అన్నవన్నీ గుర్తుకు వచ్చి మనసంతా బాధగా అయ్యి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తెరిచి కృష్ణవేణి వైపు చూస్తూ నేను ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకున్నాను. అదేంటో తెలుసా? ఈ జన్మలో నిన్ను నీ కొడుకుని చూడకూడదు అని అనుకున్నాను. ఎప్పటికీ మీరు నాకు ఎదురవ్వకూడదు అని అనుకున్నాను. కానీ ఇలా ఎదురవుతారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి నేను కేవలం నా పని నేను చేయడానికి మాత్రమే వచ్చాను. అంతే తప్ప ఏదో నీ కొడుకుని చూశాను, ఆ తర్వాత నీ వెంట వస్తాను అని అనుకోకు. నేను ఎప్పటికీ మీ ఇంటి గడప తొక్కను. నా బిడ్డ ఎప్పుడు మీ ఇంటి వారసురాలు కాదు అని చెప్పి అక్కడి నుంచి కనీసం తన వైపు చూడకుండా రాజేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కృష్ణవేణికి ఎక్కడో తను చేసిన దానికి బాధగా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని తలుచుకుని తను ఏం చెయ్యలేదు అని తెలిసి తన కొడుకు హ్యాపీగా ఉండాలి అని స్నేహతో ఎలా అయినా ఈ పెళ్లి జరిపించాలి అని మనసులోనే ఫిక్స్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా విక్రాంత్ గదికి వెళ్తుంది. అక్కడ విక్రాంత్ తనకి ఇష్టం లేకపోయినా ఆ ఎంగేజ్మెంట్కి రెడీ అవుతూ తనకి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ వాళ్ళ అమ్మకు బలవంతం మీద రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అమ్మ రావటంతో వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఏమైందమ్మా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగిన కృష్ణ గారు ఏం చెప్పకపోయినా విక్రాంత్ వైపు చూస్తూ ఏం లేదు విక్రాంత్ అని తలపై చెయ్యి నిమురుతూ ఉన్న తన ఆలోచనలు మాత్రం ఇంతకు ముందు మీనాక్షి అడిగిన మాటలు తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. నిజంగా తన కొడుకుకి నిజం తెలిస్తే తన ముఖం చూపించుకోగలదా? తన కొడుకుకి పుట్టిన రక్తాన్ని తను వదులుకోకూడదు అని మనసులో తలుచుకుంటూ ఉన్నా కూడా కానీ కృష్ణవేణికి డబ్బు ఉంది అన్న అహంకారంతో మళ్ళీ తన కొడుకుని ఎలాగైనా డబ్బు ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తాను అని స్నేహానే విక్రాంత్కి కరెక్ట్ అని అనుకొని విక్రాంత్ని రెడీ చేస్తూ ఉంది. నేను రెడీ చేస్తూ ఉన్నా కూడా కృష్ణవేణి ఆలోచనలు మొత్తం మీనాక్షి వైపే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా తను వినే ట్రాన్స్లో లేదు. మీనాక్షి దగ్గర ఉన్న పాపను చూశాక కృష్ణగారి ఆలోచనలు అంటే ఆ పాప వైపే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తన మనసులో తను ఎలా వదులుకోగలదు? కానీ ఇప్పుడు స్నేహతో పెళ్లి చేస్తున్నాం కాబట్టి తన బిడ్డ కాలేదు, ఎలా అయినా వీళ్ళకి ఇక్కడి నుంచి పంపించేయాలి అని ఆలోచనతో విక్రాంతికి మీనాక్షిని ఎదురు పడకుండా చెయ్యాలని తన పక్కనే ఉండిపోతుంది. అలా విక్రాంత్ని రెడీ చేసి స్టేజ్ పైకి తీసుకొని వెళ్తుంది. అక్కడ వీళ్ళు విక్రాంత్ వాళ్ళు పూజ చేస్తూ ఉంటే స్నేహాని మీనాక్షి రెడీ చేసుకొని పంపిస్తూ స్నేహ మీనాక్షిని నువ్వురా అని తను తీసుకొని వెళ్తున్నప్పుడు మీనాక్షి లేదు స్నేహ పాపను చూసుకోవాలి అని స్నేహ అక్కడే వదిలేసి వెళ్ళిపోతే మీనాక్షి సైలెంట్గా రాజేష్ దగ్గరికి వస్తుంది. ఇంకా మీనాక్షి కూడా తీసుకొని వెళ్ళి విక్రాంత్ పక్కన కూర్చోబెట్టి పెద్దలంతా తాంబూలాలు మార్చుకోమని అందరూ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అని అంటూ ఉన్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళ ఇద్దరిని రింగ్స్ ఇచ్చి మార్చుకోండి అని చెప్పగానే స్నేహ ఇష్టంగా విక్రాంత్ వేలికి రింగ్ పెట్టినా కూడా విక్రాంత్ మాత్రం స్నేహ అంటే ఇష్టం లేదు కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాడు. స్నేహ కొంచెం కంగారు పడి విక్రాంత్ వైపు చూస్తూ విక్రాంత్ పెట్టు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, ఏమయ్యింది అని అడుగుతూ ఉంటే నువ్వు ఇష్టంగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా విక్రమ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే కృష్ణవేణి ఎక్కడ మళ్ళీ ఈ పెళ్ళి ఆగిపోతుంది ఏమో అని విక్రాంత్ దగ్గరికి వచ్చి తన వెనకే నిలబడి విక్రాంత్ అమ్మాయి వెయిట్ చేస్తుంది చూడు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇంతమంది ఉన్నారు, నోరు మూసుకొని రింగ్ పెట్టు తనకి అలా చెప్పగానే విక్రాంత్ కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూసి కూడా అంతే
కోపంగా విక్రాంత్ వైపు చూస్తూ చెప్పింది. చెయ్యి వెక్కి, ఇప్పుడు ఇంతమందిలో పరువు తీయాలని చూస్తున్నావా అని కోపంగా అడగగానే విక్రాంత్ ఆయన సైలెంట్గా ఉంటే, ఈసారి కృష్ణవేణి నువ్వు ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు విక్రాంత్ అని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే విక్రాంత్ వాళ్ళ అమ్మ అంటే ఇష్టం కాబట్టి ఇంకా చేసేది ఏం లేక స్నేహకి రింగ్ పెట్టేస్తాడు. అప్పటి వరకు మీనాక్షి విక్రాంత్ వైపే చూస్తూ ఉంది. విక్రాంత్ అలా స్నేహకి రింగు పెట్టగానే మీనాక్షి కళ్ళలో నీళ్లు వచ్చినా కూడా అవి పట్టించుకోకుండా విక్రాంత్ వైపే చూస్తుంది. పక్కన ఉన్న రాజేష్ మీనాక్షి వైపు చూస్తూ తనలో ఉన్న బాధ తెలిసి మీనాక్షి చేతిపై చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు. మీనాక్షి రాజేష్ వైపు చూస్తూ నేనేం బాధపడలేదు రాజేష్, ఇంకా హ్యాపీగా ఉన్నాను, ఇంకా నా లైఫ్లోకి ఎవరు రారు, నేను నా బిడ్డ మాత్రమే అని అంటూ ఉంటే రాజేష్ మన లైఫ్ అని కోపంగా అనగానే మీనాక్షి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయిపోతుంది. అలా స్నేహ విక్రాంత్ ఎంగేజ్మెంట్ అయిపోగానే అందరూ వచ్చి వాళ్ళకి విషెస్ చెప్తూ ఉంటే స్నేహ అప్పుడే మీనాక్షిని రాజేష్ని పిలుస్తుంది. మీనాక్షి రాను అన్నా కూడా స్నేహ తనకు తెలిసిన వాళ్ళతో పంపించి వాళ్ళను స్టేజ్ పైకి తీసుకొని వస్తారు. అలా మీనాక్షి రాజేష్ పాప ముగ్గురు కలిసి స్టేజ్ పైకి వచ్చి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నప్పుడే విక్రాంత్ మీనాక్షిని చూస్తాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడే ఉన్న పాపని రాజేష్ని కూడా చూసి ఇంకా షాక్ అవుతాడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెతికించినా కూడా మీనాక్షి జాడ కనిపించలేదు. ఇప్పుడు తన ఎంగేజ్మెంట్ డ్రెస్ చూడగానే ఎందుకో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఇప్పుడు అలా మీనాక్షిని రాజేష్ని కాకుండా ఇంకెవరిని కలిసి చూడగానే ఒక ఫ్యామిలీగా ఉండాలని అర్థమవుతుంది. మీనాక్షి కనీసం విక్రాంత్ వైపు చూసినా కూడా పట్టించుకోకుండా స్నేహతో మాట్లాడుతూ ఉంటుంది. స్నేహ ఇష్టమైన వాళ్ళని పెళ్ళి చేసుకుంటుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయింది అంటే అన్నట్టే. నా వరకు నేను నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఒక సజెషన్ మాత్రమే చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటా. ఎప్పుడూ కూడా నువ్వు ఒకరి దగ్గర తగ్గొద్దు. నువ్వు ఎప్పుడూ కూడా నీ లైఫ్లో వచ్చిన కష్టాన్ని నీ భర్తకే చెప్పు. తాను వినేటట్టుగా అయితే ఎప్పుడూ కూడా ఒకరి కింద బతకాలి అని అనుకోకు. ఎందుకంటే ఒక్కసారి మనం ప్రాణం అనుకున్న వాళ్ళే ఒక్కసారి మాటలతో చేతలతో చాలా బాధపడతారు. నువ్వు వాటి అన్నిటికీ కూడా ధైర్యంగా ఉండాలి. నీకు లైఫ్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నీ కోసం వస్తాను. నా జీవితంలో జరిగినవి ఏ ఆడపిల్ల కూడా జరగకూడదు అని అనుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. చూడు, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి, అందుకే చెప్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు అయితే మీనాక్షి అక్కడికి వచ్చిందో అప్పటి నుంచి విక్రాంత్ షాక్లో తన వైపే చూస్తూ ఉన్నాడు. మరి విక్రాంత్కి మీనాక్షి కనిపించింది. మళ్ళీ తన జీవితంలోకి వెళ్ళాలి అని చూస్తాడా, లేక తను చేసింది తప్పు అని వదిలేస్తాడా చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే స్టోరీ ల్యాగ్ అంటున్నాడు. అన్ని క్యారెక్టర్స్ కలిపితే కదా స్టోరీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.